హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం షార్ట్ బటర్ఫ్లై అనే ఆప్షన్ స్ట్రాటజీ కోసం తెలుసుకుందాం. సో ఈ షార్ట్ బటర్ఫ్లైని ఎప్పుడు మనం మార్కెట్లో ఇంప్లిమెంట్ చేస్తాం అంటే కనుక ఎప్పుడైతే మన వ్యూ అనేది ఏదైతే ఉంటుందో అది నాన్ డైరెక్షనల్ ఇనిషియల్ అంటే గత కొద్ది రోజులుగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే రేంజ్ బౌండ్ ఉంటుందో దీని అర్థం ఏంటంటే అప్పటికి మార్కెట్ గత కొద్ది రోజులుగా రేంజ్ బౌండ్లో ఉంది. ఎప్పుడైతే మార్కెట్ అప్పటికి గత కొద్ది రోజులుగా రేంజ్ బౌండ్ అయి ఉందో, కానీ నియర్ టైంలో మీరు మార్కెట్లో లార్జ్ మూమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ మూమెంట్ ఎటు సైడ్, ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఎటు సైడ్ ఉంటుందో మనకి క్లారిటీ లేదండి, కానీ ఎటో ఒక దిక్కు గనక డెఫినెట్గా మూమెంట్ అయితే ఉండబోతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ షార్ట్ బటర్ఫ్లై స్ట్రాటజీని మార్కెట్లో ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తాము అంటే అప్పటికే గత కొద్ది రోజులుగా మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉంటూ నియర్ టర్మ్లో ఆ రేంజ్ని బ్రేక్అవుట్ చేస్తూ ఎయిదర్ అప్ సైడ్లోనైనా మూమెంట్ ఉంటుంది, లేదు అనుకుంటే డౌన్ సైడ్లో మూమెంట్ ఉంటుంది, కానీ ఎటో ఒక సైడ్ మూమెంట్ ఉండబోతుంది. ఆ మూమెంట్ అనేది చాలా లార్జ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి వ్యూ మీకు మార్కెట్లో ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఈ షార్ట్ బటర్ఫ్లై స్ట్రాటజీని అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎటు సైడ్ వెళ్తుంది అనేది డైరెక్షన్ అనేది మనకు తెలియదు, కానీ ఎటో ఒక సైడ్ వెళ్ళబోతుంది. అక్కడ రేంజ్ బౌండ్ అయితే బ్రేక్ అవ్వబోతుంది అనే విషయం మనకు తెలిసేటప్పుడు మనం ఈ షార్ట్ బటర్ఫ్లై స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో లాంగ్ బటర్ఫ్లై స్ట్రాటజీ లాగే ఈ స్ట్రాటజీని కూడాను ఎయిదర్ మనం కంప్లీట్గా కాల్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా పుట్స్ యూజ్ చేసి చేయొచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్లో కాల్స్ కోసం మాట్లాడుతున్నాను. పుట్స్ ఆల్రెడీ సేమ్ పుట్స్ ఆప్షన్తో మనకి అంతా సేమ్గానే ఉంటుంది. సో ఎలా చేస్తాం సార్ అంటే కనుక ఎట్ ద మనీలో ఒక కాల్ ఆప్షన్ని బై చేస్తాం, ఒక లాట్. అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ ఆప్షన్ని ఎట్ ద మనీలో కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాను. అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ ఆప్షన్ని బై చేస్తాను. ఎన్ని చేస్తాను? 2 చేస్తాను. అండ్ డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ ఆప్షన్ని అగైన్ సెల్ చేస్తాను. సెల్ చేయడం వల్ల ఎన్ని చేస్తాను? అది కూడాను 1 చేస్తాను. ఎట్ ద మనీలో ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాను, ఒక లాటు. అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ ఆప్షన్ని బై చేస్తాను, ఎన్ని? 2 లాట్స్. డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాను, ఎన్ని? 1. సో ఇలా చేయడం వల్ల నేనేం చేస్తానంటే ఓవరాల్గా నెట్ క్రెడిట్ అనేది తీసుకుంటాను. సో ఈ స్ట్రాటజీ అనేది నెట్ క్రెడిట్ కోసం వేస్తాను. అంటే ఈ మార్కెట్ నుండి కొంత డబ్బులు నాకు వచ్చి చేరాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, అగైన్ లాంగ్లో ఏ కాల్స్ అయితే వెళ్ళారో లాంగ్ కాల్స్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ కాల్స్. అంటే నెంబర్ ఆఫ్ లాంగ్ కాల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షార్ట్ కాల్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ చేసిన కాల్స్ ఎన్ని? 1 + 1 2. ఇక్కడ బై చేసిన కాల్స్ ఎన్ని? 2. సో ఓవరాల్గా మనకి 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ప్రతిసారి మీరు ఇది చెక్ చేసుకోవాలి, ఈ నెంబర్ ఆఫ్ లాంగ్ కాల్స్, నెంబర్ ఆఫ్ షార్ట్ కాల్స్ రెండు ఈక్వల్గా ఉంటున్నాయా లేదనేది బటర్ఫ్లైలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కాల్స్ యూజ్ చేసి చేశాను. అదే పుట్స్లో అయితే ఒక ఏటీఎం పుట్ని
సెల్ చేస్తాను. అండ్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్‌ని బై చేస్తాను. ఎన్ని 2. అలాగే డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో పుట్‌ని ఏం చేస్తాను అగైన్ సెల్ చేస్తాను. అది కూడా 1 లాట్ సెల్ చేస్తాను పుట్‌ని. ఇక్కడ నేను పుట్ యూజ్ చేసి చెప్పాను. ఇందులో కాల్స్ యూజ్ చేసి చెప్పాను. మనం ఎయిదర్ కాల్స్ అయినా, ఎయిదర్ పుట్స్ అయినా యూజ్ చేసి షార్ట్ బటర్‌ఫ్లై స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం చూసుకోవాల్సిందల్లా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఎయిదర్ నెట్ క్రెడిట్ కోసం ఈ స్ట్రాటజీని అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ కాల్ ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షార్ట్ ఆప్షన్స్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇది ఏసేటప్పుడు మన మైండ్‌లో కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే వాలటాలిటీ. వాలటాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ బటర్‌ఫ్లై స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే థీటా వాల్యూ అండి. అంటే టైమ్ డీకే. టైమ్ డీకే అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఈ టైమ్ డీకేని, వాలటాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో మీకు ఎప్పుడైతే వ్యూ ఉండబోతుందో అప్పుడు ఈ షార్ట్ బటర్‌ఫ్లై స్ట్రాటజీని అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఈ బటర్‌ఫ్లై స్ట్రాటజీని ఎగ్జాంపుల్‌తో ఎలా చేస్తామనేది మనం ఒకసారి చూద్దాం. సో, సపోజు మార్కెట్ ప్రెజెంటు 15,000 దగ్గర ఉందనుకో. మార్కెట్ ప్రెజెంట్ 15,000 దగ్గర ఉంది అనుకొని నేను ఈ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తున్నాను. సో, మార్కెట్ ఎప్పుడైతే 15,000 దగ్గర ఉందో నాకు అట్ ద మనీ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది 15,000 అవుతుంది. సో, అట్ ద మనీ 15,000 కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ ఏం చేశాను? సెల్ చేశాను. ఎన్ని చేశాను? ఒకటే చేశాను. సో, సెల్ చేశాను కాబట్టి ఏదైతే అమౌంట్ వస్తదో ఆ అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అవుద్ది. సపోజ్ దాని కాస్ట్ 80 రూపీస్ ఉందనుకుంటే నాకు అదనేది 80 రూపీస్ ప్లస్ ఎందుకయింది? నాకు అమౌంట్ సెల్ చేయడం వల్ల క్రెడిట్ అయింది కాబట్టి ఈ ప్లస్ సింబల్ వచ్చింది. అలాగే ఔట్ ఆఫ్ ద మనీలో వేరే కాల్‌ని సపోజ్ 15,100 కాల్‌ని ఏం చేశాను? బై చేశాను. ఎన్ని చేశాను? 2 చేశాను. సపోజ్ ఒకటి రూ. 30 అనుకుంటే 30 × 2 = 60 అది కూడాను -60. ఎందుకు మైనస్ అయింది? ఈ అమౌంట్ బై చేశాను కాబట్టి ప్రీమియం నా దగ్గర నుండి బయటికెళ్ళింది. అలాగే డీప్ ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఇంకేదైనా ఉందనుకోండి. 15,200 కాల్ ఆప్షన్ ఉందనుకోండి. ఈ డీప్ ఔట్ ఆఫ్ ద కాల్ ఆప్షన్‌లో అగైన్ నేనేం చేశాను? సెల్ చేశాను. ఎన్ని చేశాను? 1 చేశాను. సో, అది నాకు సపోజ్ ఒక రూ. 10 పడిందనుకుందాం. అగైన్ రూ. 10 ఎందుకు తీసుకున్నాను? అంటే ఆ అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అయింది కాబట్టి +10 తీసుకున్నాను. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 2 +90 అండ్ -60 దట్ ఈజ్ ఈక్వల్ టు +30 రూపీస్. ఈ +30 రూపీస్ అనేది నాకేమవుతుంది సార్ ఇక్కడ? నెట్ క్రెడిట్ అవుతుంది. నెట్ క్రెడిట్. సో, ఈ అమౌంట్ అనేది నాకు వచ్చి చేరుతుంది కాబట్టి అది నెట్ క్రెడిట్ అవుతుంది. ఆ క్రెడిట్ అయ్యేది ఏదైతే ఉంటదో అదే నాకు మాక్సిమం ప్రాఫిట్ అవుతది. మాక్సిమం ప్రాఫిట్ అనేది అవ్వడం జరుగుతది. సో, మాక్సిమం ప్రాఫిట్ తెలిసింది. ఒకవేళ మన డైరెక్షన్ గనక రాంగ్ అయితే గనక మనకొచ్చే రిస్క్ ఏ డైరెక్షన్‌లో ఉండబోతుంది? మాక్సిమం రిస్క్. సో, మాక్సిమం రిస్క్ ఎంత ఉండబోతుంది? ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలండి. అగైన్ ఇక్కడ నేను మళ్ళీ జస్ట్ రిమైండ్ చేస్తాను. ఈ 15,000కి, 15,100కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. అగైన్ ఈ 15,100కి, 15,200కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. సో, ఈ స్ట్రైక్ ప్రైసెస్ మధ్య డిఫరెన్స్ అనేవి సేమ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటు. మీరు చేసుకునే ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్ ప్రైస్‌లు అనేవి ప్రాపర్‌గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో, ఇందులో చూసుకుంటే మనకి అగైన్ సెల్‌కి, బైకి ఏ స్ట్రైక్ ప్రైస్‌ల మధ్యన ఉన్న డిఫరెన్స్ అయినా తీసుకోండి. ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? రూ. 100 ఉంటుంది. మీకు 100 మనం ఈక్వల్‌గా తీసుకున్నాం కాబట్టి. అది మైనస్ క్రెడిట్ అండి. ఎంత క్రెడిట్ అయింది? రూ. 30 క్రెడిట్ అయింది. సో, ఓవరాల్‌గా ఎంతొచ్చింది? రూ. 70. ఈ రూ. 70 అనేది ఏమవుతుంది మనకి మాక్సిమం రిస్క్. మాక్సిమం రిస్క్ ఎంత? రూ. 70. మాక్సిమం ప్రాఫిట్ ఎంత అండి అంటే రూ. 30. మీ రిస్క్ రివార్డ్ రేషియో ఎంతండి? ఈ రిస్కు మీరు రూ. 70 చేస్తే మీకు రివార్డ్ రూ. 30 వస్తుంది. ఆల్మోస్ట్ 2 2 అబోవ్ 2:1 అండి. సో, దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ ప్రిఫరబుల్ రిస్క్ రివార్డ్ రేషియో. జనరల్‌గా మనం ఏం చేస్తాం 1:2 తీసుకుంటాం. అంటే రూ. 1 రిస్క్ చేస్తే మనకి రివార్డ్ రూ. 2 వచ్చేటట్టు ఉండాలే తప్ప
రూ. 2 రిస్క్ చేస్తే రివార్డ్ రూ. 1 వచ్చినట్టుంటే అది నాట్ ప్రిఫరబుల్. అలా అని చెప్పి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయకూడదా? చేయొచ్చు సార్. మీకు ఎప్పుడైతే ప్రాపర్‌గా డైరెక్షన్ మీరు అనుకునే డైరెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతది అనుకున్నప్పుడు ఈ రూ. 30లో మనం చేయడంలో ఇష్యూ ఏం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం కాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? మన బ్రేక్ పాయింట్స్. సో, బ్రేక్ పాయింట్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే మనం లోవర్ సైడ్ తీసుకుంటే లోవర్ స్ట్రైక్ ప్రైస్ 15,000 మైనస్ 15,000 ప్లస్ క్రెడిట్ అయిన అమౌంట్ ఎంత? రూ. 15,030. అలాగే వేరే సైడ్ తీసుకుంటే మనకి హైయెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 15,200. 15,200 మైనస్ క్రెడిట్ అయిన ఈ అమౌంట్. క్రెడిట్ అయిన అమౌంట్ ఎంత? రూ. 30. సో, ఇదెంత వస్తుంది? 15,170. సో, ఈ 15,170, ఈ 15,030 ఇవన్నీ కూడాను మనకి బ్రేక్ పాయింట్స్ అవుతాయండి. సో, ఈ పాయింట్స్ తర్వాత మార్కెట్‌లో మనకి లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మార్కెట్ గనక ఈ 2 పాయింట్ల మధ్య ఉన్నట్టయితే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండబోతుంది అనే విషయం అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. సో, ఈ పాయింట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో ఇదే పాయింట్‌ని మనం ఈ పే ఆఫ్ డయాగ్రామ్‌లో ఎలా చెప్పబోతాం అనేది ఒకసారి చూసుకుంటే మనకి చాలా క్లారిటీగా తెలుస్తాయి. సో, ఇదే పే ఆఫ్ డయాగ్రామ్‌ని నేను సెన్సిబుల్‌లో గాని, ఈ వేరే ఆప్స్‌లో దీనిలో గాని నేను చేసి మీకు చూపించొచ్చు. కానీ అందులో ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అనుకుంటే గనక, అందులో కంప్లీట్‌గా నేను జస్ట్ వాల్యూస్ ఎంటర్ చేయడం జరుగుతది. మీరు జస్ట్ అలా అబ్జర్వ్ చేయడం జరుగుతది తప్ప, ఈ బ్రేక్ పాయింట్స్ ఎలా కాలిక్యులేట్ చేశాను, ఈ మాక్సిమం ప్రాఫిట్ ఎలా కాలిక్యులేట్ చేశాను, మాక్సిమం రిస్క్ ఎంతొచ్చింది, ఇవన్నీ గూడాను మనం మాన్యుయల్‌గా కాలిక్యులేట్ చేయడం వల్ల మన ఇన్వాల్వ్‌మెంట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి, మనకు అవన్నీ గూడా క్లారిటీగా అర్థమవుతాయి. అది కాకుండా ఇలాగ వాల్యూస్ ఎంటర్ చేస్తే అక్కడ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసి మీకు చెప్తదే తప్ప మీకు అవన్నీ ప్రాపర్‌గా అర్థమవ్వు అనే ఒకే ఒక కాన్సెప్ట్‌తో నేను ఇవన్నీ మాన్యుయల్‌గా కాలిక్యులేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో, పే ఆఫ్ డయాగ్రామ్ కూడాను మనం ఒకసారి తీసుకుంటే ఎలా ఉండబోతుందంటే, సో, ఇది నా యాక్సిస్. సో, ఇది నా ప్రైస్ యాక్సిస్. ఇది నా ప్రాఫిట్. ఇది నా జీరో యాక్సిస్. ఇది నా లాస్. సో, ఇక్కడ నేనేం చేసుకున్నాను, 3 స్ట్రైక్ ప్రైస్‌లు సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటి? 15,000, 15,100, 15,200. సో, 3 స్ట్రైక్ ప్రైస్‌లు సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ నాకు 2 బ్రేక్ పాయింట్స్ వచ్చాయి. ఎక్కడొచ్చాయి? 15,030కి ఒక బ్రేక్ పాయింట్ వచ్చింది. అండ్ 15,170కి ఒక బ్రేక్ పాయింట్ అనేది రావడం జరిగింది. సో, ఎప్పుడైతే మార్కెట్ ఈ 15,000 కన్నా కిందకి వెళ్ళినా, లేదు అంటే ఈ 15,200 కన్నా పైకి వెళ్ళినా, మార్కెట్ అనేది 15,000 కన్నా కిందకెళ్ళినా, 15,200 కన్నా పైకెళ్ళినా కూడాను నాకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది డిఫైన్ అయిపోయి ఆల్రెడీ ఉంటుంది. నాకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది డిఫైన్ అయిపోతుంది. అది ఎంతకి డిఫైన్ అయి ఉంటుంది అంటే, నాకొచ్చే నెట్ క్రెడిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇది నా ప్రాఫిట్ అవుతుంది. సో, ఈ ప్రాఫిట్ అమౌంట్ ఎంత? నెట్ క్రెడిట్. నాకెంత అమౌంట్ అయితే నెట్ క్రెడిట్ రూపంలో వస్తుందో, ఆ అమౌంట్ అనేది నాకు ప్రాఫిట్‌గా మిగులుతుంది. ఎప్పుడు మార్కెట్ ఎయిదర్ 15,200 కన్నా అప్ సైడ్‌లో ఉన్నా, లేదంటే 15,000 కన్నా కిందకి మూవ్ అయినా. అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ ఈ 2 పాయింట్ల మధ్య ఉండిపోయింది అనుకుందాం. ఈ 2 పాయింట్ల మధ్యన ఉండిపోతే గనక, నాకు అప్పుడేమొస్తుందంటే లాస్ అనేది వస్తది. నాకు లాస్ అనేది వస్తది. ఆ లాస్ ఎలా ఉండబోతుంది? ఈ మార్కెట్ ఎప్పుడైతే 15,100 దగ్గర ఎక్కువగా ఉంటుందో, అప్పుడు నాకు ఇక్కడ మాక్సిమం లాస్ అనేది వస్తది. ఇది నా మాక్సిమం లాస్. సో, నా ప్రాఫిట్ అనేది ఎప్పుడైతే మార్కెట్ ఈ 15,100, 15,000 ఈ 2 పాయింట్ల మధ్యన సపోజ్ ఈ రేంజ్ బౌండ్‌లో ఎప్పుడైతే మార్కెట్ ఉండిపోయిందో, ఎప్పుడైతే మార్కెట్ రేంజ్ బౌండ్ అయిపోయి ఉండిపోయిందో, ఆ రేంజ్ బౌండ్‌లో నాకు
లాస్ అనేది కింద వస్తుంది. ఎప్పుడు ఈ 15,030కి 15 సపోజ్ ఇంకా ఇలా చెప్పొచ్చండి. 15,030కి 15,170కి మధ్యన ఎప్పుడైతే మార్కెట్ ఉండిపోతుందో అప్పుడు నాకు మార్కెట్‌లో లాస్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 15,030 కన్నా పైన అంటే లేదంటే 15,170 పైన ఉండేటప్పుడు నాకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతది. అది ఇన్ కేస్ 15,200 కన్నా ఎక్కువుంటే ఆల్రెడీ ఆ అమౌంట్ అనేది నాకు ఫిక్స్ అయ్యి ఉంటుంది నెట్ క్రెడిట్ రూపంలో. అలా కాకుండా 15,200 కన్నా తక్కువున్న ఆ అమౌంట్ నాకు నెట్ క్రెడిట్ రూపంలో ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇన్ బిట్వీన్ 15,000కి 15,030కి మధ్యన ఉంటే నా ప్రాఫిట్ అనేది నా నెట్ క్రెడిట్‌కి, జీరోకి మధ్యన ఉండబోతుంది. అలా కాకుండా 15,170కి 15,200కి మధ్యన ఉంటే సేమ్ అగైన్ నా నెట్ క్రెడిట్‌కి, జీరోకి మధ్యన నాకొచ్చే ప్రాఫిట్ అనేది ఉండబోతుంది. ఇది మనం షార్ట్ బటర్‌ఫ్లైస్ యూజ్ చేస్తే మనకొచ్చే పే ఆఫ్ డయాగ్రామ్ యొక్క అనాలిసిస్. సో, మీకు ఈ వీడియోలో ఏదైనా కొత్త విషయం మీకు తెలిసింది అని మీరు ఫీల్ అయినట్టు ఉంటే, కొత్త విషయం ఏదైనా మీరు నేర్చుకున్నారని మీకు అనిపిస్తే ఈ ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థాంక్స్.